హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఈ వీడియో మొబైల్ ఫోన్ కొన్న తర్వాత చేయాల్సిన ముఖ్యమైన పనులు ఏంటో ఈరోజు మీకు వీడియో చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, మనకి వీడియోకి వెళ్దాం. ఫస్ట్ వచ్చి చేయాల్సినది ఏంటంటే మీ మొబైల్ను ఫుల్ ఛార్జింగ్ పెట్టుకోవడం. ఎందుకంటే మీరు మొబైల్ ప్యాక్ అయ్యి మనకు అక్కడికి వచ్చేసరికి అటుగా 15 days to 2-3 months పట్టవచ్చు. ఈ టైంలో ఏమవుతుందంటే మొబైల్తో వచ్చిన బ్యాటరీలో ఛార్జింగ్ అనేది డిశ్చార్జ్ అయి ఉంటుంది అండ్ అది ఇన్యాక్టివ్ మోడ్లో ఉంటాయి కాబట్టి ఆ బ్యాటరీ అనేది డిశ్చార్జ్ అవుతుంది. దాన్ని యాక్టివేట్ చేయడానికి కోసమని మేము మొబైల్ను ఫస్ట్ ఫుల్ ఛార్జింగ్ పెట్టాలి. నెంబర్ టూ వచ్చేసి ఏంటంటే మీ మొబైల్లో వచ్చే ప్రీ ఇన్స్టాల్డ్ అప్లికేషన్స్ని, అంటే మీ మొబైల్లో కొన్ని అప్లికేషన్స్ ప్రీ ఇన్స్టాల్గా వస్తాయి. వాటి అవసరం మనకు ఉండదు, అయినా కానీ అవి మనకు రావడం జరుగుతుంది. వాటిని ఏం చేయాలంటే మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి అన్ఇన్స్టాల్ అని చేయాలి. ఒక అన్ఇన్స్టాల్ చేయాలని పక్షంలో వాటిని ఏం చేయాలంటే డిసేబుల్ చేయాలి. అది కూడా మీకు ఆన్లైన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇలా సెట్టింగ్స్లోకి వెళ్ళి యాప్ సెలెక్ట్ చేసుకొని మీకు కావాల్సిన అప్లికేషన్, అన్ఇన్స్టాల్ చేయాలనుకున్న అప్లికేషన్ మీద క్లిక్ చేసి అందులో డిసేబుల్ ఆప్షన్ వస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు యాప్ అయినా ఆగిపోతుంది. నెంబర్ 3, మీ మొబైల్స్లో చాలా అప్లికేషన్స్ వస్తాయి కదా ఫ్రెండ్స్. అదే మొబైల్ డిజైన్ చేసినప్పటి నుంచి మీరు మొబైల్ కొనే మధ్యలో కొన్ని యాప్స్కి అప్డేట్స్ వచ్చి ఉండొచ్చు. కాబట్టి ఆ యాప్స్ అన్ని అప్డేట్ చేసుకుంటే మీ మొబైల్ అనేది స్పీడ్గా నడుస్తుంది. నెంబర్ 4, మీ కీబోర్డ్తో మీ మొబైల్తో ఒక కీబోర్డ్ ఇన్బిల్ట్గా ఒక కీబోర్డ్ వస్తుంది ఫ్రెండ్స్. ఆ కీబోర్డ్ వచ్చేసి చాలా వరకు పూర్తి ఆప్షన్స్ అనేవి ఇవ్వకపోవచ్చు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ప్లేస్టోర్ నుంచి ఒక కొత్త కీబోర్డ్, థర్డ్ పార్టీ కీబోర్డ్ను ఇన్స్టాల్ చేసుకొని వాడడం బెటర్. నా సజెషన్ వచ్చేసి జీబోర్డ్ను రిఫర్ చేస్తాను ఫ్రెండ్స్. ఇందులో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఈ జీబోర్డ్ గురించి ఆప్షన్స్ అనేవి నేను ఇంకొక వీడియోలో చెప్తాను. నెంబర్ 5 వచ్చేసి అంటే మీరు మొబైల్ను ఆల్రెడీ మీ పాత మొబైల్ యూజ్ చేసిన జీమెయిల్ అకౌంట్ తోటే సైన్ ఇన్ కాండి. సైన్ ఇన్ కావడం వల్ల లాభం ఏంటిదంటే నేను పాత మొబైల్లో కొన్ని యాప్స్ అనేది మీకు బ్యాకప్ అనేది ఈ మొబైల్ ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అవుతుంది. ఇవి ఫ్రెండ్స్ మీరు మొబైల్ కొన్నాక చేయాల్సిన 5 ముఖ్యమైన పనులు. ఇంకా ఈ వీడియో మీద మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, నేను కంపల్సరీ రిప్లై ఇస్తాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరోసారి నా ఛానల్ చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నా రెగ్యులర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసుకోండి. అంతేకాకుండా నా అప్డేట్స్ని మీరు నా ఫేస్బుక్ పేజ్ ద్వారా కూడా పొందవచ్చు. నా ఫేస్బుక్ పేజ్ వచ్చేసి www.facebook.com/NishanthKumarTheGreat. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.